ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించిన ఎంపీ కేసినేని నాని చంద్రబాబు వసంత కృష్ణప్రసాద్పై ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలే వసంత కృష్ణప్రసాద్ని మైలవరం వీరప్పనన్నారు. మాకొద్దు బాబోయ్ అని టీడీపీ పార్టీ వాళ్లే గగ్గోలు పెడుతుంటే ఏ మొహం పెట్టుకుని వసంత టీడీపీ పార్టీలోకి వెళ్లారని విమర్శించారు. చంద్రబాబు 650 పేజీల మేనిఫెస్టో ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు కేసినేని నాని. ఫేస్బుక్ లో నువ్వు రావద్దు బాబు మా పార్టీలోకి అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటే ఎట్లా వెళ్తున్నాడు టీడీపీలోకి? అక్కడ నీ ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు, నీ బొమ్మలు తగలబెడుతున్నారు, నీ దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. అట్లాగే నువ్వు వద్దు మర్రో మాకు నువ్వు మా మీద కేసులు పెట్టావు, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని చాలా రకాలుగా హింసించావు, నీకు మేము పని చేయవు, నీకోసం పని చేయమని చెప్పి వాళ్ళు గోలు పెడతాంటే ఉమామహేశ్వరరావు చెప్పాడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 200 కోట్లకి చంద్రబాబు నాయుడు వసంత కృష్ణప్రసాద్కి మైలవరం టికెట్ అమ్మేసాడు. ఎవరు చెప్పారు? మొన్న చెప్పిన ఇవన్నీ వాళ్ళే చెప్తున్నారు. 650 పేజీలు మేనిఫెస్టో పెట్టాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు, 2014 ఎలక్షన్ ముందు 650 పేజీలు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది వెబ్సైట్లో లేదు, ఆ పుస్తకాలు కూడా మాయం చేశాడు. ఒక్క హామీ నెరవేర్చలేదు. నవరత్నాలు మేనిఫెస్టో అంటే ఒక పవిత్రమైన గ్రంథం, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాగా భావించి మొత్తం అమలుపరిచినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పి ఈ మాట నిలబెట్టుకోలేనటువంటి అసమర్థుడు, ఒక మోసగాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.